ఫ్రెష్ గ్రాడ్యుయేటా? పీజీ చేస్తూనే బ్యాంక్ జాబ్ చేయాలనుకుంటున్నారా? డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ చేసి మొదటి నెల నుండే 70,000 శాలరీ పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. సెంట్రల్ బ్యాంక్ జాబ్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు? ఏ సౌత్ ఇండియా, బి నార్త్ ఇండియా? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ఈ డిప్లొమా కోర్సుకు డిగ్రీ విద్యార్హతతో అప్లై చేసుకోవచ్చు. ప్రముఖ బ్యాంకులు పీజీ డిప్లొమా కోర్సు ద్వారా విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి అనంతరం వారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. వీటి ద్వారా ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు 20 ఏళ్లకే తమ కెరీర్ను స్టార్ట్ చేయవచ్చు. ఏడాది కోర్స్ తర్వాత ఉద్యోగం చేస్తూనే ఆన్లైన్లో పీజీ చేస్తూ MBA డిగ్రీ కూడా పొందొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్స్ చేస్తే 1 ఇయర్లో 9 నెలలు క్లాస్ రూమ్ ట్రైనింగ్, 3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు 4 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అవసరమైన వారికి సెంట్రల్ బ్యాంకు రుణం కూడా ఇస్తుంది. జాబ్లో చేరిన తర్వాత EMI ద్వారా లోన్ చెల్లించవచ్చు. 5 ఏళ్ల పాటు ఈ ఉద్యోగంలో కొనసాగితే కోర్సు ఫీజు వెనక్కి ఇచ్చేస్తారు. 5 ఏళ్లలోపు వైదొలిగితే మొత్తం కోర్సు ఫీజు చెల్లించాలి. స్టైఫండ్ ప్రతి నెల 2,500 రూపాయలు మొదటి 9 నెలలు చెల్లిస్తారు. ఆ తర్వాత నెలకు 10,000 రూపాయలు చొప్పున 3 నెలలు ఇస్తారు. కోర్స్ కంప్లీట్ అయ్యాక పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిగ్రీతో జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో క్రెడిట్ ఆఫీసర్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే 48,480 రూపాయల బేసిక్ పేతో పాటు HRA, DA అలవెన్స్లతో కలిపి సుమారు 70,000 రూపాయల శాలరీ ఉంటుంది. PGDBF కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు ఉంటాయి. 120 ప్రశ్నలకు 90 నిమిషాల సమయం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఇన్ బ్యాంకింగ్లో బ్యాంకులు, ఆర్థిక వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. RBI, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీ రేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు వాటి ప్రధాన కార్యాలయాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్నెస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ, సైన్సుల్లో బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి. అలాగే వివిధ రంగాలకు చెందిన నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు, రచయితలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్పై అవగాహన పెంచుకుంటే అర్హత కల ప్రతి ఒక్కరికి ఈ కోర్స్ చేసే అవకాశం ఉంటుంది.